कथंचित् भवति दृष्ट्यानकालः परिदेवितुम् इमं मुहूर्तं दुःखानां द्रक्ष्यस्यन्तम् अनिन्दिते। మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే చీకటి కమ్మినా వెలుగయ్యేవో కదే సుందర మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే మనసుకు ఆశలే ఓవల ఆసుడే లాగితే చేర్చునా ఆవల అలలయే మనసుకు ఆశలే ఓవల ఆసుడే లాగితే చేర్చునా ఆవల కంటినే తడిపితే చూపదే మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే చీకటే కమ్మినా వెలుగయ్యేవో కదే సుందర కాండ నాలో మాతృత్వానికి ఒక పరమార్థం దొరికిందని ఆశపడ్డాను. కానీ నా ఆశని ఇలా నిరాశ చేస్తున్నావా తండ్రి?
హలో, నేను వాణిని మాట్లాడుతున్నాను. యా, స్నేహతో మాట్లాడదామని ముందు మీ ఇంటికి ఫోన్ చేశాను. మీ ఇద్దరూ ఎక్కడికో బయటికి వెళ్లారని మీ ఇంట్లో వాళ్ళు చెప్పారు. అందుకే మీ సెల్లుకు ఫోన్ చేశాను. స్నేహ మీ అక్క ఫ్రమ్ ఇండియా. మాట్లాడు. చెప్పక్క. ఏం లేదే, నీ ఆరోగ్యం ఎలా ఉందని తెలుసుకోవడానికి ఫోన్ చేశాను. నేను చెప్పినవన్నీ కరెక్ట్ గా ఫాలో అవుతున్నావా? పాలు పళ్ళు బాగా తీసుకుంటున్నావా? అన్నట్టు మీ ఆయనతో చెప్పి కుంకుమ పువ్వు తెప్పించుకొని పాలల్లో కలుపుకొని తాగమని చెప్పాను. తెప్పించుకున్నావా? స్నేహ, ఏంటి ఏం మాట్లాడవేంటి? ఆ ఊళ్ళో కుంకుమ పువ్వు దొరుకుతుందో లేదో, దొరకపోతే నేను ఇక్కడి నుంచి పంపిద్దామా అనుకుంటున్నాను. అది వాడితే నీకు దప్ప పండు లాంటి బిడ్డ పుడతాడని నా ఆశ. చెప్పు స్నేహ, ఇందాకటి నుంచి నేను గలగలా మాట్లాడుతుంటే నువ్వు పెదవి విప్పవేంటి? సిగ్గా? మాట్లాడడానికి ఏమీ లేదక్క. అంత అయిపోయింది. ఏమైపోయింది? నేను కన్న కలలన్నీ కరిగిపోయాయక్క. కరెక్ట్ గా చెప్పాలంటే నేనే కరిగించేసుకున్నాను. కొంచెం అర్థమయ్యేలా మాట్లాడవే. నేను అబోర్షన్ చేయించుకున్నానక్క. ఏమిటి ఏమన్నావు? అబోర్షన్ చేయించుకున్నావా? ఎందుకని? అంత నా కర్మ అక్క. నా కర్మ. ఇక్కడ వీళ్ళందరూ నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి మా ఆయన కాదంటున్నారు. శ్రీరామ్ వల్ల నేను తల్లినయ్యానని ఆగాండాలు వేస్తున్నారు. ఎవరు ఆ కూత కోసింది? నీ గురించి అంత చండాలంగా మాట్లాడడానికి వాళ్ళకి నోరెలా వచ్చింది? వాళ్ళని ఎందుకక్క అనడం? ఈ అవకాశం వాళ్ళకి మనమే ఇచ్చాం. ఆ రోజు నాన్నగారి నన్ను అనుమానిస్తూ ఏదేదో అన్నారు. అలాంటప్పుడు వీళ్ళందరూ ఎందుకన్నారు? ఎలా అంటారే? ఇలాంటి అమాయకురాలు పట్టుకొని అంత ఘోరమైన నింద ఎలా వేస్తారు? వేశారక్క. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు. నేను గర్భం దాల్చానన్న మరుక్షణం నుంచి ఆ మాటే అంటున్నారు. నా కడుపులో పెరుగుతున్నది వాళ్ళ వారసుడు కాదని తెగేసి చెప్పారు. అందుకే మనసు చంపుకొని ఈ పాపానికి వడిగట్టాను. ఎంత పిచ్చి పని చేసావు స్నేహ. బుద్ధి లేకుండా వాళ్ళేదో కూస్తే ఆ కూతలకి కట్టుబడి చేతులారా నీ బిడ్డని చంపుకున్నావా? నా బిడ్డని నేనే చంపుకున్నానక్క. నా బిడ్డని నేనే చేతులారా చంపుకున్నానక్క.
Get up. హలో స్నేహ బాగా అప్సెట్ గా ఉంది, మీరు తర్వాత మాట్లాడండి. ఏముందని మాట్లాడమంటారు? మీరందరూ కలిసి దానికి తీరని అన్యాయం చేశారు. దాని బిడ్డని దాని చేతే హత్య చేయించారు. ఓకే, I'll talk to you later. Okay, bye. Listen, get up, please, just get up. See, నీకు ఏదన్నా అయితే then it'll be a big problem. ఏమవుతుందండి? నాకేమవుతుంది? నేను ఇప్పుడే చావనండి. నేను చేసింది మామూలు పాపమా? కడుపు బిడ్డని ఏమాత్రం కనికరం లేకుండా కిరాతకంగా చంపేశారు. పాపం చిరాయి అంటారు కదండి. చాలు, ఈ ఒక్క పాపం నన్ను 100 ఏళ్ళు బతికిస్తుంది. నాకేం కాదు, భయపడకండి, నాకేం కాదు. వాణి, ఏమైంది వాణి? ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవడం తప్పించి చేయడానికి ఇంకేం మిగలేదండి. పాపం స్నేహకేమైంది వాణి? స్నేహకి అపార్షన్ అయిందండి. అపార్షన్ జరిగిందా? ఎలా జరిగింది వాణి? ఏదైనా ప్రమాదం జరిగిందా? అలాంటిది ఏదైనా జరుగుంటే ఏదో దురదృష్టం అని సరిపెట్టుకునేవాళ్ళం. కానీ దాని తలరాతే బాగోలేదండి. అమెరికా సంబంధం చేస్తే దాని జీవితం బాగుంటుందని, సంతోషంగా ఉంటుందని అనుకున్నాం కదా. అవును. నిజానికి అది అక్కడ సంతోషంగా లేదండి. ఇష్టం లేని మనుషుల మధ్య రోజు నరకాన్ని అనుభవిస్తోంది. అసలు ఏమైందో అర్థమయ్యేలా చెప్పు వాణి. స్నేహకి అబార్షన్ ఎందుకైంది? అబార్షన్ దానంతట అదే జరగలేదండి. వాళ్ళే కావాలని చేయించారు. కావాలని చేయించారా? ఎందుకని వాణి? కాసేపట్లో పెళ్ళనగా మన స్నేహ శ్రీరామ్తో చనువుగా మాట్లాడడం వీడియో సీడీలో చూశారట. శ్రీరామ్తో నీకు సంబంధం ఉంది, నీ కడుపులో ఉన్న బిడ్డకి వాడే తండ్రి, అందుకే ఆ బిడ్డని తీయించేయని బలవంతంగా అబార్షన్ చేయించారట. వాళ్ళు మరీ ఇంత దుర్మార్గులా? స్నేహ అంటే ఎంతో ఇష్టం ఉన్నట్టు కోరి మరీ పెళ్లి చేసుకుంది, ఇలా సాధించడానికేనా? అయినా శ్రీరామ్ చిన్నప్పటి నుంచి స్నేహకు తెలుసు. చనువుగా మాట్లాడినంత మాత్రాన ఏదో సంబంధం ఉన్నట్టేనా? అమెరికాలో ఉండి కూడా అసలు ఇలాంటి విషయాలు ఎలా ఆలోచిస్తారు? ఎంత నీచంగా ఆలోచించారు. వాళ్ళు పేరుకి మాత్రమే అమెరికాలో ఉంటున్నారు, కానీ బుద్ధులు మాత్రం పరమ నీచం అండి. ఇంతకు ముందే వాళ్ళ గురించి స్నేహ చెప్తే సంస్కారం లేని వాళ్ళు అనుకున్నానే గాని మరీ ఇంత నీచమైన బుద్ధున్న వాళ్ళనే అనుకోలేదండి. గులాబీ పువ్వుని తీసుకెళ్లి ముళ్ళ పొదల్లో వేసినట్టు అయిపోయిందండి. ఇప్పుడేం చేయాలి వాణి? ఈ విషయం అత్తమామలకి తెలిస్తే తట్టుకోగలరా?
తట్టుకోలేరండి. దాని జీవితం బాగుంటుంది కదా అని వాలంటీరీ రిటైర్మెంట్ తీసుకొని ఇల్లు కూడా తాకట్టు పెట్టి దాని పెళ్లి జరిపించారండి. ఇప్పుడు దాని పరిస్థితి తెలిస్తే నిజంగా తట్టుకోలేరండి. ప్రాణాలతో కూడా తగ్గరండి. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ మా అమ్మ నాన్నకి స్నేహకి అబార్షన్ అయిన విషయం తెలియకూడదండి. అది సరే, మరి మన స్నేహ పరిస్థితి వాణ్ణి, స్నేహని వాళ్ళ నుంచి ఎలా కాపాడాలి? మన చేతుల్లో ఏముందండి? ఆ భగవంతుడి మీద భారం వేయడం తప్పించి మనమేమీ చేయలేమండి. అయినా వాళ్ళ మాట విని అబార్షన్ చేయించుకుంది కాబట్టి స్నేహని బాగానే చూసుకుంటారనిపిస్తోంది. ఒకసారి ఆడపిల్ల మీద అనుమానం అంటూ వచ్చాక ప్రశాంతంగా ఉండనిస్తారా? నాకు మాత్రం స్నేహ ఏమైపోతుందోనని భయంగా ఉంది వాణ్ణి. ఎలా జరగాలో అలా జరుగుతుందిలేండి. అది ఏ జన్మలో చేసుకున్న దురదృష్టమో, లేకపోతే మా అమ్మా నాన్న చేసుకున్న దురదృష్టమో, ఏం జరిగినా విని బాధపడ్డం తప్ప మనం ఏమీ చేయలేమండి. నిజం మా అమ్మా నాన్నకి తెలియకుండా దాచి వాళ్ళ ప్రాణాల్ని కాపాడడం తప్పిస్తే మనం ఇంకేమీ చేయలేమండి. ఇంకేమీ చేయలేము. నువ్వు ఇలా ఏడిస్తే ఏమి చేయలేవు వాణి. కాస్త ఓపికతో నిదానంగా పరిష్కారం ఏంటో ఆలోచిద్దాం. ఏడోకు ధైర్యంగా ఉండు. ఏడోకు వాణి. లోపలికి వెళ్తారా స్నేహ? మీరు వెళ్ళండి, నేను కాసేపు ఇక్కడే ఉంటాను. Hey, come on Sneha, let's go inside. మీరు వెళ్ళండి ప్లీజ్. Okay. ఎందుకు ఏడుస్తున్నారు? సారీ అభి. ఎందుకు? నేను నీకిచ్చిన మాట తప్పాను. నువ్వు ఆడుకోవడానికి నీకో బుజ్జి పాపాయిని ఇస్తానన్నాను. కానీ ఇవ్వలేను. ఇచ్చిన మాట తప్పినందుకు నన్ను క్షమిస్తావు కదూ? Abhi, auntie is not well, okay? You go home. ఇంటికెళ్ళు. Yeah? Quick. కడుపులో బిడ్డని ఎలాగో నాకు లేకుండా చేశారు. దీన్ని కూడా నాతో ఉండనివ్వరా? అది కాదు స్నేహ, దాన్ని చూస్తే నీ బాధ ఇంకా ఎక్కువ అవుతుందని. That's why. ప్లీజ్ కొద్దిసేపు నన్ను ఒంటరిగా వదిలేయండి.
అభి నాకు పని చేసి పెడతావా? టెల్ మీ ఆంటీ. మీ మమ్మీకి చెప్పి నాకు తమ్ముని కనివ్వమని చెప్తావా? అలాగే చెప్తాను అమ్మతో. మీరు ఒక చిన్న బాబుని ఇమ్మన్నారు. మమ్మీ యో ఏంట్రా చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు? విషయం ఏంటో చెప్తే నాకంటే ఎక్కువగా నువ్వే సంతోషిస్తావు. అంత సంతోషం కలిగించే విషయం ఏముందబ్బా? కొత్త కెసినో ఏదైనా ఓపెన్ చేస్తున్నావా? మన అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే ఒక్క కసినో ఏంటి మామ్, 100 ఓపెన్ చేయొచ్చు. అందుకు లైన్ క్లియర్ అయింది మామ్. టెన్షన్ మొత్తం పోయింది ఫైనలీ. కొంచెం అర్థమయ్యేలాగా చెప్పు. మామ్, నువ్వు నిజంగా ట్యూబ్ లైట్. ఇప్పటి వరకు మన దేని గురించి టెన్షన్ పడ్డాం? స్నేహ అబోషన్ గురించే కదా? అవును. స్నేహకి అబోషన్ అయిపోయింది మామ్. స్నేహకి అబోషన్ అయిపోయింది. అవును. మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే, మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే.